ఈ వరలక్ష్మి వ్రతంకి ఎవరైతే వ్రతం కొత్తగా చేసుకుంటున్నారో వారికి హెల్ప్ అయ్యేలాగా ఈజీ ప్రసాదాల రెసిపీస్ చూపిస్తాను. వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ ఈజీ ప్రసాదాల రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ చక్కెర పొంగల్. దీనికోసం ముందుగా పావు కప్పు పెసరపప్పుని చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముప్పావు కప్పు రైస్ అంటే రైస్ పెసరపప్పు కలిపి 1 కప్ నీట్గా వాష్ చేసుకుని 2 కప్స్ వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. 1 కప్ రైస్ పెసరపప్పుకి 1 కప్ బెల్లం, 2 టేబుల్ స్పూన్ షుగర్, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి జస్ట్ బెల్లం కరిగేంత వరకు కరగబెట్టుకున్న తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. తిరిగి మళ్ళీ ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బెల్లం సిరప్ బాయిల్ అవుతున్నప్పుడు కాస్త గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ముందుగా కుక్ చేసుకున్న రైస్ పెసరపప్పు కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి. పచ్చకర్పూరం యాడ్ చేసుకోవడం వల్ల గుడిలో తిన్న ప్రసాదం టేస్ట్ వస్తుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని నేతిలో ఎర్రగా వేయించుకుని జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి చక్కెర పొంగల్లో కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ ప్రసాదం రెసిపీ రెడీ అయిపోతుంది. మీకు పర్టికులర్గా ఏదైనా ప్రసాదం రెసిపీ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.